హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 91. ఫీల్ మై లవ్ స్టోరీని ఇంత ప్రేమగా ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. ఒక్క ఎపిసోడ్లోనైనా సరే హీరోయిన్పై కొంచెం నెగిటివ్గా వచ్చిన మీ కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. మీ కామెంట్స్ వల్లనే మీరు ఈ స్టోరీపై ఎంత అభిమానం పెంచుకున్నారో మాకు అర్థమవుతుంది. మీ అభిమానాన్ని, మీ నమ్మకాన్ని ఈ లవ్ టాకీస్ ఛానల్ ఎప్పుడూ వమ్ము చేయదు. దయచేసి స్టోరీని నిరంతరం ఫాలో అవుతూ మీ అభిప్రాయాలను ఇదే విధంగా తెలియచేయాలని సవినయంగా కోరుకుంటున్నాము. అలాగే మన ఛానల్లో ప్రసారమయ్యే హార్ట్ బీట్ స్టోరీని కూడా విని మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఇక మరో ముఖ్య విషయం, మీరు ఈ స్టోరీని లైక్ చేసినప్పుడు మీకు హైప్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ప్రెస్ చేయడం ద్వారా మీరు మాకు కొన్ని పాయింట్స్ ఇచ్చిన వాళ్ళవుతారు. మీరివ్వడం వలన ఈ స్టోరీ మరికొంతమందికి చేరువవుతుంది. అది మీ నుండి మాకు దొరికే ఒక చిన్న సహాయంగా పరిగణించబడుతుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ హై పాయింట్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తూ ఇస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ, మీ లవ్ టాకీస్ ఛానల్. ఇక స్టోరీలోకి వెళదామా? విశిష్టతో కలిసి ఇటలీ బయలుదేరిన రుద్ర ఫ్లైట్ ఎక్కగానే కళ్లకు మాస్క్ వేసుకుని కళ్ళు మూసుకున్నాడు. ఆ క్షణంలో అతనికి 4 సంవత్సరాల క్రితం తాను సహస్ర అలాగే ఫ్లైట్లో వెళ్లిన జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఈ 4 ఏళ్లలో ఎన్నో మార్పులు జరిగాయి. కానీ అతను మాత్రం సహస్ర గురించి వెతికించడం ఆగలేదు. టోటల్ ఇండియా మొత్తం ఆమె కోసం గాలించాడు రుద్ర. కానీ ఎక్కడా సహస్ర జాడ తెలియలేదు. మాలతికి ప్రామిస్ చేసిన మాటను నిలబెట్టుకోలేకపోయినందుకు అతను చాలా ఫీల్ అయ్యాడు. రుద్ర ఎంత ట్రై చేసినా కూతురు జాడ తెలియకపోవడంతో మెల్లగా సహస్ర మీద ఆశలు వదులుకోవడం మొదలుపెట్టింది మాలతి. ఆమెకు అండగా నిలిచారు కవిత, రుద్ర. రుద్ర కవిత, మాలతి ఇద్దరినీ తన ఆఫీస్ క్వార్టర్స్లో ఉంచి వాళ్ల బాగోగులు చూస్తున్నాడు. సహస్ర మీద దిగులుతో మాలతి డిప్రెషన్లోకి వెళుతూ ఉండడంతో ఆమెకు ఏదో ఒక వ్యాపకం ఉంటే ఆ ఆలోచనల్లో నుండి బయటికి వస్తుంది అని అనుకున్న రుద్ర 1 సంవత్సరం తర్వాత కవిత, మాలతితో కలిపి హోమ్ కిచెన్ బిజినెస్ స్టార్ట్ చేయించాడు. కొద్ది రోజుల్లోనే ఆ బిజినెస్ పుంజుకుంటూ ఉండడంతో మెల్లగా వాళ్లకి ఏ సమస్య లేకుండా గడిచిపోతుంది. సహస్ర లేదని మనసుకి ఎంత గట్టిగా చెప్పుకుంటున్నా ఏదో ఒకరోజు సహస్ర వస్తుందేమో అనే నమ్మకంతో ఆమె కోసం డబ్బులు సేవ్ చేస్తూ ఆశతో బ్రతుకుతున్నారు కవిత, మాలతి. ఇక ప్రస్తుతంలోకి వస్తే సహస్ర ఆలోచనలు మదిలో తిరుగుతూ ఉండడంతో ఎంతకీ నిద్రపట్టని రుద్ర మాస్క్ తీసి కళ్ళు తెరిచాడు. అప్పటికే విశిష్ట ఏదో బుక్ చదువుతూ ఉంది. ఆమెను చూసి, ఏంట్రా నిద్రపట్టడం లేదా అని అడిగాడు రుద్ర. ఆఫ్టర్నూన్ వరకు పడుకున్నాను కదా, ఇంకేం నిద్రపడుతుంది బావా అంటూ బుక్ క్లోజ్ చేసింది విశిష్ట. అందుకే టైంకి నిద్రపోవాలి, టైంకి లేవాలి అని అన్నాడు రుద్ర. అవన్నీ నాకొద్దులే కానీ నువ్వేంటి నిద్రపోకుండానే పోయినంత బిల్డప్ ఇచ్చేశావు అని అడిగింది విశిష్ట. ఆ మాటకు చిన్నగా నవ్వి, ఏం లేదు, నిద్రపోవాలని ట్రై చేశాను కానీ నిద్ర పట్టలేదు అని చెప్పి విండోలో నుంచి బయటికి చూడడం మొదలుపెట్టాడు రుద్ర. అతని ఆలోచనలను మళ్లించడం కోసం మళ్లీ మాట కలుపుతూ, బావా నాకో డౌట్, నువ్వెందుకు ఇలా నెలకోసారి ఇటలీ ట్రిప్ ప్లాన్ చేస్తావు అని అడిగింది విశిష్ట. ఆ మాటతో ఆమె వైపు చూసి, నాకు ఇటలీ అంటే ఇష్టం, అందుకే వెళ్తాను. ఏ నీకు బోర్ కొడుతుందా? అలా అయితే నెక్స్ట్ టైం నువ్వు డ్రాప్ అయిపో అని చెప్పేశాడు రుద్ర. నోనో, నీతో రావడం నాకు బోరేంటి బావా, అస్సలు కాదు. అయినా ఇన్ని రోజులుగా నువ్వు ఒక్కడవే వెళ్తున్నావు. లాస్ట్ 3 months నుంచే కదా నేనొస్తున్నాను. ఈ 3 times బోర్ కొడతాయా ఏంటి ఇటలీ అందాలు అని నవ్వింది విశిష్ట. దాంతో చిన్నగా నవ్వి ఆమె చేతిలో ఉన్న బుక్ తీసుకొని దాన్ని తిరగేయడం మొదలుపెట్టాడు రుద్ర. అతన్నే తినేసేలా చూస్తూ గడిపేసింది విశిష్ట. మరోవైపు సురభి MBBS కంప్లీట్ అయ్యి మాస్టర్స్ కోసం US వెళ్లడానికి రెడీగా ఉంది. ఒంటరిగా ఉందేమో. గతం తావులకు జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తురావడం ఆమెకు మొదలయ్యాయి. 4 ఏళ్ల క్రితం ఎన్నో ఆశలతో వీరేంద్రతో పెళ్లిపీటలెక్కడానికి సిద్ధపడింది సురభి. నిజానికి వీరేంద్రతో పెళ్లి అనే వరకు అసలు సురభి మనసులో ఎవరికీ స్థానం లేదు. ఆమె పనేదో ఆమె చేసుకుంటూ ఏదో ఒక ధ్యాసలో గడిపేసేది. అలాంటిది వీరేంద్రతో పెళ్లి అని తల్లి చెప్పిన తర్వాత అతని మీద చాలా ప్రేమ పెంచుకుంది సురభి. ఆ ప్రేమతోనే అతనితో పెళ్లికి సిద్ధపడింది. 4 ఏళ్ల క్రితం మౌనిత తన కొడుకుని సిడ్నీ కాలేజీలో జాయిన్ చేసి అతనికి 1,00,000 జాగ్రత్తలు చెప్పి అతని ఫ్యూచర్ కూడా అతని కళ్ల ముందే చూపించి తిరిగి కూతురు పెళ్లి చేయడం కోసం ఇండియా వచ్చేసింది. 10 రోజుల తర్వాత
మౌనిత తిరిగి రావడంతో కోపంగా ఆమెకు ఎదురెళ్లిన చంద్ర, ఎక్కడికెళ్ళావు మౌనిత? విరాజ్ ఎక్కడా అని అడిగాడు. ఆ మాటతో విసుగ్గా అతన్ని చూస్తూ, విరాజ్ బావున్నాడు, ఎక్కడో ఒకచోట సేఫ్గా ఉన్నాడు, ఇప్పుడు వాడితో మీకేం పని అని అడిగింది మౌనిత. అలా అంటావేంటి? వాడు నా కొడుకు, వాడి గురించి నేను తెలుసుకోవద్దా అని అన్నాడు చంద్ర. ఆ మాటకి వెటకారంగా నవ్వుతూ, నీ కొడుకా? అదే మాట నువ్వు హాస్పిటల్కి వెళ్ళి డ్రగ్స్ ఇవ్వకముందు అని ఉంటే యాక్సెప్ట్ చేసేదాన్ని అని అంది మౌనిత. ఆ మాటతో కంగుతిన్న చంద్ర తడబడుతూనే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నా కొడుక్కి డ్రగ్ ఇవ్వడమేంటి అని అన్నాడు. ఇంకా నటించాలని చూడకు చంద్ర. ఆ రోజు నా మీద కోపంతో మీరు హాస్పిటల్కి వెళ్ళి నా కొడుక్కి డ్రగ్స్ ఇచ్చిన సంగతి నాకు తెలియదనుకుంటున్నారా? అయినా వాడికి అంత స్ట్రాంగ్ ట్రీట్మెంట్ చేపిస్తున్నప్పుడు నేను అంత అజాగ్రత్తగా వదిలేస్తానని మీరెలా అనుకున్నారు? బహుశా మీరు మాట్లాడిన మాటలు వాడిపై పనిచేయొచ్చేమో, కానీ మీరిచ్చిన డ్రగ్గును మాత్రం నేను వాడిపై పని చేయకుండా చేశాను. ఇప్పటి నుండైనా మీ అస్త్రాలు వాడి మీద ప్రయోగించడం ఆపేసి జరిగే వాటిని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయింది మౌనిత. వెళుతున్న ఆమెని కోపంగా చూస్తూ, అంత ఈజీగా మిమ్మల్ని ఎందుకు వదిలేస్తాను? మీ అందరికీ ఈ చంద్ర దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించే వదులుతాను అని మనసులో అనుకున్నాడు చంద్ర. ఆ తర్వాత ఆటోమేటిక్గా పెళ్లి హడావుడి మొదలైపోయింది. ఏ విషయంలోనూ చంద్ర ఇన్వాల్వ్మెంట్ లేకుండా అన్నింటినీ తనే దగ్గరుండి చూసుకోవడం మొదలుపెట్టింది మౌనిత. ఆమెకు హెల్ప్గా ఉంటున్నాడు వీరేంద్ర. వీటన్నింటితో సంబంధం లేకుండా తన స్టడీస్ మీదనే కాన్సంట్రేషన్ చేసింది సురభి. ఆమెకు కావలసిన ఆర్నమెంట్స్, శారీస్ అన్నింటినీ కూడా డిజైనర్తో ఏర్పాటు చేయించాడు వీరేంద్ర. అనుకున్నట్లే అతిరథ మహారథుల మధ్య పెళ్లికి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. అత్తా అల్లుడు కలిసి ఆహుతులు ఆశ్చర్యపోయేలా పెళ్లేర్పాట్లు చేశారు. పెళ్లికూతురు కూడా సంతోషంగా రెడీ అయి వచ్చి పెళ్లిపీటల మీద కూర్చుంది. సురభి గౌరీ పూజ పూర్తి చేసి ప్రధానం చీర కట్టుకోవడానికి వెళ్ళాక వీరేంద్ర వచ్చి పీటల మీద కూర్చున్నాడు. అతనితో పూజ చేయిస్తుండగా సురభిని కూడా రెడీ చేసి తీసుకొచ్చి అతని పక్కనే కూర్చోబెట్టారు. ఒక పక్క పెళ్లితంతు జరుగుతూ ఉంటే మరోపక్క సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్తో పాటుగా దేశ విదేశాల ఫుడ్ ఐటమ్స్తో పెళ్లి భోజనాలు జరుగుతున్నాయి. మీడియా మొత్తం అక్కడే ఉండి పెళ్లి ఎంత గొప్పగా జరుగుతుందో లైవ్ కామెంటరీ చేస్తున్నారు. తాననుకున్నట్లే తన కూతురు పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతూ ఉండడంతో హ్యాపీగా ఫీల్ అయ్యింది మౌనిత. చంద్ర కూడా అంతే హ్యాపీగా నవ్వుతూ ఉండడంతో ఖచ్చితంగా అక్కడేదో జరుగుతుందని మౌనితకు అనిపించింది. దాంతో ఆ పెళ్లి అయ్యే వరకు ఏం జరగకూడదని దేవుడికి మొక్కుకుంది మౌనిత. సరిగ్గా అదే సమయంలో ఆ కళ్యాణ మండపంలోకి వచ్చింది లావణ్య. ఆమె రావడం చూసిన చంద్ర ముఖం వెలిగిపోయింది. పంతులుగారు మంత్రాలు చదువుతుండగా సురభి, వీరేంద్ర ఇద్దరూ జీలకర్ర బెల్లం పట్టుకొని ఒకరి తలపై ఒకరు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతలో ఆపండి అంటూ పెద్దగా అరిచింది లావణ్య. ఆమెను చూసి అందరూ షాక్ అవుతూ ఉండగా ఇంతలో అక్కడ బందోబస్తుకి వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, ఏ అమ్మాయి, ఎవరు నువ్వు? సడన్గా వచ్చి పెళ్ళి ఆపమంటున్నావేంటి? ముందిక్కడి నుంచి బయటికి నడు అంటూ ఆమెను బయటికి పంపడానికి ట్రై చేశాడు. కానీ లావణ్య వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తిని మెడ మీద పెట్టుకొని, చూడండి ఇన్స్పెక్టర్, మీరు పబ్లిక్ సర్వెంట్, అంటే మా అందరికీ సర్వెంటే, కాబట్టి ముందు నా మాట వినండి అని అంది. ఆమె చేతిలో కత్తి చూసి బెదిరిపోయిన ఇన్స్పెక్టర్, సరే నువ్వు చెప్పేది వింటాను, ముందు ఆ కత్తిని మెడ మీద నుంచి తీసేయి అని అన్నాడు. ఇంతలో ఆ గొడవకి అక్కడ చేరిన మీడియా వాళ్లంతా ఆమెపై ఫోకస్ చేశారు. లేదు, నేను తీయను, నేను చెప్పింది మీరు వినేంతవరకు ఈ కత్తి నా మెడ మీదనే ఉంటుంది. ఏ ఒక్కరైనా సరే నన్ను ఆపడానికి ట్రై చేస్తే ఇక్కడే గొంతు కోసుకొని చచ్చిపోతాను అని గట్టిగా చెప్పింది లావణ్య. అప్పటికే సిచ్యువేషన్ తన కంట్రోల్ తప్పుతుందని అర్థం చేసుకున్న వీరేంద్ర మండపంలో ఉన్న తన వాళ్లకి సైగ చేశాడు. దాంతో వాళ్లంతా లావణ్య దగ్గరకు రాబోయారు. అది ముందే గమనించిన లావణ్య వెంటనే మీడియా దగ్గరికి పరిగెత్తి, నా పేరు లావణ్య, ఈ పెళ్లిపీటలపై ఉన్న వీరేంద్ర నేను గత 10 సంవత్సరాలుగా లవ్ చేసుకుంటున్నాం. అతనితో నాకు ఫిజికల్ రిలేషన్ కూడా ఉంది. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి లొంగ తీసుకున్నాడు. ఒకసారి అబార్షన్ కూడా చేయించాడు. అలాంటిది ఇప్పుడు అతను పాలిటిక్స్లో ఎదగడం కోసం తన అత్త కూతుర్ని పెళ్లి చేసుకుని నాకు అన్యాయం చేస్తున్నాడు. మీరే నాకు న్యాయం చేయాలి అని చేతులు జోడించి మరీ చెప్పింది లావణ్య. అప్పటికే ఆమె మీడియా ముందుకు వెళ్లడంతో వీరేంద్ర పంపిన రౌడీలు
ఏం చెయ్యలేక వెనకడుగు వేశారు. లావణ్య అలా ఓపెన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయని వీరేంద్ర షాక్తో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. అదంతా చూస్తున్న సురభికి అయోమయంగా అనిపించడంతో పాటు వీరేంద్రపై అలాంటి నింద రావడం తట్టుకోలేక ఆమె ఏడుస్తుంది. అయితే మౌనిత మాత్రం ఇదంతా చంద్ర పనై ఉంటుంది, నా అల్లుడు తప్పు చేయడు, చంద్రనే వీడిని తప్పించడం కోసం ఇదంతా చేస్తున్నాడేమో అని అనుకొని కోపంగా పక్కనే ఉన్న చంద్రవైపు చూసింది. అప్పటి వరకు నవ్వుతూ లావణ్యను చూస్తున్న చంద్ర పక్కనే ఉన్న మౌనిత తనను చూస్తూ ఉండడం గమనించి ఆ నవ్వును వదిలేసి, చూడు, దీనికి నాకు ఏ సంబంధం లేదు, అనవసరంగా నన్ను బ్లేమ్ చేయాలని చూడకు అని అన్నాడు. ఆ మాటతో నిప్పులు చెరిగే కళ్లతో అతన్ని చూస్తూ, నీ ముఖంలో ఉన్న వెలుగును బట్టే సిచ్యువేషన్ మొత్తం నీ కంట్రోల్లో ఉందని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు గనక ఈ పెళ్లి జరగలేదో నీ అంతు చూడాల్సి వస్తుంది అని బెదిరించింది మౌనిత. నువ్వేం చేస్తావు, నువ్వు నన్నేమీ చేయలేవు అని తనలో తానే అనుకున్న చంద్ర చిన్న స్మైల్తో జరుగుతున్నది చూస్తూనే, నన్ను నమ్ము మౌనిత, నిజంగా నాకు దీనికి ఏం సంబంధం లేదు అని అన్నాడు. ఇంతలో పీటల మీద నుంచి లేచిన వీరేంద్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నువ్వెవరో నాకు తెలీదు, అలాంటిది ఏకంగా రిలేషన్స్ అని అబార్షన్ అని మాట్లాడుతున్నావు అని అన్నాడు. ఆ మాటతో లావణ్య, నువ్విలా మాట్లాడతావని నాకు ముందే తెలుసు వీరు, కానీ మనిద్దరి మధ్య జరిగిందైతే అబద్ధమైపోదు కదా. నా కడుపులో ఇప్పుడు బేబీ ఉంది, ఆ బేబీకి నీకు DNA టెస్ట్ చేయిస్తే అప్పుడే విషయం బయటికి వస్తుంది. ఒకవేళ నా కడుపులో ఉన్న బిడ్డ నీది కాదని తేలితే నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి నాకు ఏ అభ్యంతరం లేదు అని అందరి ముందు ధైర్యంగా చెప్పింది లావణ్య. నేనసలు తప్పే చేయలేనప్పుడు నన్ను నేను నిరూపించుకోమంటావేంటి, అది జరగని పని. నువ్వు డబ్బు కోసం పబ్లిసిటీ కోసం ఈ నాటకం ఆడుతున్నావు, నీకెంత కావాలో చెప్పు, విసిరేస్తాను, అంతేగాని ఇలా నిందలు వేసే ప్రోగ్రాం పెట్టుకోకు అని ఆవేశంగా అన్నాడు వీరేంద్ర. నేను నిందలు వేస్తున్నానా, సరే అయితే వీటన్నిటి సంగతి ఏంటి అని అంటూనే లావణ్య తన మొబైల్ తీసి వాళ్ళు ఫోన్లో మాట్లాడుకున్న ఆడియోలన్నింటినీ మీడియా ముందు వదిలింది. అలాగే వాళ్ళిద్దరూ కలిసి దిగిన కొన్ని ఫొటోస్, వీడియోస్ కూడా మీడియా ముందు చూపించడం మొదలుపెట్టింది. అదంతా చూసిన మీడియా లైవ్ కవరేజ్ చేస్తూ అన్ని ఛానల్స్లో లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. దాంతో షాక్ అయిన వీరేంద్ర, అవన్నీ ఫేక్ వీడియోస్, ఫేక్ వాయిస్ రికార్డ్స్, అందులో ఉంది నేను కాదు అని అరిచి మరీ చెప్పాడు. కానీ అప్పటికే వీరేంద్రకు జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. అప్పటికప్పుడు మీడియా బలంతో పోలీసులు కూడా లావణ్య దగ్గర కంప్లైంట్ తీసుకొని వీరేంద్రను అరెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఇక ఇంత జరిగాక మౌనిత ఎందుకు ఊరుకుంటుంది? ఈ గ్యాప్లోనే మరో వీడియో లీక్ చేయమని తన నమ్మకస్తుడైన అనుచరుడికి చెప్పింది. దాంతో పేరు రివీల్ చేయకుండా మీడియా వాళ్ళకి ఆ వీడియోను చూపించాడు ఆ వ్యక్తి. ఆ మొదటి వీడియోలో చంద్ర ఎలా తన మొదటి భార్యని, బిడ్డని చంపడానికి ప్లాన్ చేసి వాళ్ళని ఎలా చంపించాడో అన్నీ పూసగుచ్చినట్లు అతను మాట్లాడిన రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. వాటన్నింటినీ చూసిన మీడియా వాళ్ళు ఈరోజు తమ ఛానల్స్కు రేటింగ్స్ పండగే అనుకుంటూ వాటిని కూడా వెంటనే టెలికాస్ట్ చేశారు. అది స్టేట్లో సంచలనాన్ని సృష్టించింది. దాంతో చంద్ర పొలిటికల్, బిజినెస్ పునాదులన్నీ షేక్ అయ్యాయి. వెంటనే చంద్ర పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలని ప్రతిపక్షం బలంగా గొడవ చేసింది. దాంతో అటు చంద్ర రాజకీయంగా దెబ్బతిని అరెస్ట్ అయ్యాడు. ఇటు వీరేంద్ర కూడా కేసులో ఇరుక్కోవడంతో పెళ్లి ఆగిపోయి అతని రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆ నిందల వల్ల చంద్ర తన మినిస్టర్ పదవి నుంచి తప్పుకోవాల్సి రావడంతో అతని ప్లేస్లో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చి మినిస్టర్ అయింది మౌనిత. ఇక సురభి పరిస్థితి మరోలా ఉంది. ఎంతో ఇష్టపడిన వ్యక్తి మోసగాడని ప్రపంచం అంటుంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేక, అలాగే వీరేంద్రకు దూరంగా ఉండలేక ఆమె తిరిగి బెంగళూరు వచ్చింది. చిన్న వయసులోనే పెళ్లికి ఒప్పుకొని తప్పు చేశానని అనుకున్న ఆమె ఆ తర్వాత పూర్తిగా స్టడీస్పై కాన్సన్ట్రేట్ చేసింది. ఇది జరిగి ఇప్పటికీ 4 సంవత్సరాలైంది. ఈ 4 సంవత్సరాలలో చంద్ర కేసు క్లియర్ కాలేదు. అతనికి బెయిల్ రాలేదు. అతను బయటికి రావాలంటే మాలతీ సహస్ర బ్రతికి ఉన్నారని నిరూపించాలి. అలా చంద్ర కోసం పోరాడే వాళ్ళెవరూ లేరు. పైగా మాలతీ సహస్ర బ్రతికి ఉన్న విషయం మౌనితకి తెలీదు. విషయం తెలిసిన పిఏ నోరు మెదపలేదు. ఇక లావణ్య కంప్లైంట్ ఇచ్చిన వారం రోజుల్లోనే ఆమెకు అబార్షన్ జరిగింది. కానీ లావణ్య మాత్రం పట్టు విడవకుండా వీరేంద్ర తనను ప్రేమించి మోసం చేశాడనే కంప్లైంట్ను వెనక్కి తీసుకోకుండా అలాగే ఉంచింది. ఇక వీరేంద్రకు ఆ కేసు విషయంలో వెంటనే బెయిల్ వచ్చినప్పటికీ లావణ్యను పెళ్లి చేసుకోవడానికి అతను ఒప్పుకోలేదు. అలాగే ప్రజెంట్
తన పొలిటికల్ ఎంట్రీకి కరెక్ట్ టైం కాదని అనుకున్న వీరేంద్ర బిజినెస్ చూసుకుంటూ అప్పుడప్పుడు సురభిని మీట్ అవ్వడానికి మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. కానీ సురభి మాత్రం అతన్ని కలవకుండా దూరం పెడుతోంది. అదంతా గుర్తొచ్చిన సురభి కంటి కొసలలో చేరిన కన్నీటిని తుడుచుకుంటూ వీరేంద్ర నుంచి ఎప్పటికప్పుడు వస్తున్న మెసేజెస్ను కనీసం చూడకుండా డిలీట్ చేస్తూ తన కెరీర్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. మరోవైపు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన అనసూయకి తన పూర్తి సమయాన్ని కేటాయించడం మొదలుపెట్టాడు దేవా. తనకి రుద్రకి మధ్య జరిగిన డిస్కషన్ గురించి అతను చాలా రోజులు ఆలోచించినప్పటికీ అతనికి సహస్ర మీద నమ్మకం ఏమాత్రం కలగడం లేదు. అలాగే ఆమెపై ఉన్న కోపం ఏమాత్రం తగ్గడం లేదు. అయితే ప్రస్తుతం సహస్ర కనిపించడం లేదు కనుక ఆమెపై ఉన్న కోపాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టేసి అనసూయతో పూర్తి టైంను స్పెండ్ చేస్తున్నాడు దేవా. తన హెల్త్ క్యూర్ అయ్యాక దేవా చూపిస్తున్న ప్రేమకి కేరింగ్కి చాలా సంతోషపడింది అనసూయ. అతను చూపించే ప్రేమ కేరింగ్ వల్లే ఆమె చాలా త్వరగా కోలుకుంది. ఇప్పుడు ఇద్దరూ బెంగళూరులో ఉన్న ఇంట్లోనే హ్యాపీగా ఉంటూ రుద్ర ఆఫీసులో ఉన్న రెస్టారెంట్ని రన్ చేస్తున్నారు. ఆ రోజు తర్వాత మళ్లీ రుద్ర దేవా ఎదురుపడింది లేదు. నిజానికి రుద్రతో గొడవైన తర్వాత దేవా ఆ రెస్టారెంట్ నుండి తప్పుకోవాలని అనుకున్నాడు. కానీ అందుకు అనసూయ ఒప్పుకోలేదు. దాంతో ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్లలేక అలానే రన్ చేస్తున్నాడు దేవా. ఈ మధ్య వాళ్ళిద్దరి ప్రేమకు గుర్తుగా ఒక బేబీ కావాలనుకున్నారు ఇద్దరు. దాంతో సరోగసి ద్వారా బేబీని కనడానికి సిద్ధపడ్డారు. అందుకోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు దేవా అనసూయ. అయితే సహస్ర గురించి దేవా ఇంతవరకు అనసూయకు ఏం చెప్పలేదు. అలాగే తన మీద ప్రేమతో అతను సహస్రను మర్చిపోయాడని సంతోషంగా ఉంది అనసూయ. అందుకే ఆమె సహస్ర గురించి పట్టించుకోవడం మానేసింది. కానీ దేవా మనసులో ఆలోచనలు వేరుగా ఉన్నాయనే సంగతి అటు రుద్ర ఇటు అనసూయ ఇద్దరూ కనిపెట్టలేకపోయారు. మరోవైపు ఇటలీ వచ్చిన రుద్ర తాను ఎప్పుడు ఉండే హోటల్ రూమ్కి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. అతని వెంట ఉన్న విశిష్ట, బావా నువ్వు ఈ రూమ్ను పర్మనెంట్గా తీసేసుకున్నావా ఏంటి అని అడిగింది. ఆ మాటతో ఎస్ విషి, అయినా ఎందుకలా అడుగుతున్నావు అని రూమ్కి ఓపెన్ చేస్తూ అడిగాడు రుద్ర. అదేం లేదు బావా, ఈ కీ నీ దగ్గరే ఉంది కదా అందుకే అడిగాను అని అంది విశిష్ట. చిన్న స్మైల్ ఇచ్చి లోపలికి వెళ్ళాడు రుద్ర. అతని వెనకే వచ్చిన విశిష్ట రూమ్ డోర్ క్లోజ్ చేసి వెంటనే రుద్రను వెనక నుండి హగ్ చేసుకుంది. అది ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని రుద్ర తూలి ముందుకు పడబోయినవాడు కాస్త నిలదొక్కుని, ఏ విషి, వాట్ ఈస్ దిస్, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, బయటికి వెళ్దాం అంటూ ఆమె చేతులు విడిపించుకోబోయాడు రుద్ర. కానీ విశిష్ట అతన్ని వదలకుండా, ఇప్పుడే కదా బావ జర్నీ చేసొచ్చాం, అప్పుడే బయటికా అని నీరసంగా అడిగింది. నువ్వొస్తే రా, లేదంటే రెస్ట్ తీసుకో, నాకైతే టైం అవుతుంది, ముందు నన్ను వదులు, నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అని అన్నాడు రుద్ర. అస్సలు వదలను, నువ్విప్పుడు వెళ్ళేది ఆ ఈఫిల్ టవర్ దగ్గరికే కదా, అయినో అంది విశిష్ట. ప్లీజ్ విషి వదులు అంటూ బలవంతంగా ఆమె చేతులు తీసేసి తన లగేజ్తో రూంలోకి వెళ్ళి రెడీ అయ్యి బయటికి వచ్చాడు రుద్ర. ఇంతలో హాల్లో రెడీగా కూర్చొని కనిపించింది విశిష్ట. ఆమెను చూసి, రానన్నావు కదా, మళ్ళీ ఎందుకు రెడీ అయి కూర్చున్నావు అని అడిగాడు రుద్ర. నువ్వెళ్తే నేనొక్కదాన్ని ఇక్కడ ఉండి మాత్రం ఏం చేయాలి, పద నేను కూడా వస్తాను అని పైకి లేచింది విశిష్ట. సరే పద అంటూ ముందుకు వెళ్ళాడు రుద్ర. ఆ వెంటనే విశిష్ట కూడా అతన్ని ఫాలో అవుతూ వెళ్ళింది. ఇద్దరూ అదే హోటల్లో లైట్గా లంచ్ తినేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ప్యారిస్ ఫ్లైట్ ఎక్కారు. సాయంత్రంలోపు ప్యారిస్లో దిగి ఐఫిల్ టవర్ దగ్గరకు వెళ్లారు. ఈఫిల్ టవర్ దగ్గర రాత్రివేళ ఎలక్ట్రికల్ లైట్స్ అందాలను చూస్తున్నాడు రుద్ర. ఆ టైంలో అతన్ని డిస్టర్బ్ చేస్తే చాలా కోపం వస్తుందని తెలిసిన విశిష్ట సెల్ఫీస్ తీసుకుంటూ అలాగే చుట్టూ ఫోటోలు తీస్తూ కూర్చుంది. సరిగ్గా అదే సమయంలో ఒక పాప పరిగెత్తుకుంటూ వచ్చి సడన్గా రుద్రను తగిలి కింద పడిపోయింది. అది చూసిన విశిష్ట, అయ్యో బావా, పాప అని అంది. దాంతో అప్పటి వరకు ఆలోచనల్లో ఉన్న రుద్ర ఈ లోకంలోకి వచ్చి వెంటనే కింద పడిన పాపను పైకి లేపి, సారీ బేబీ, దెబ్బ తగిలిందా అని అడుగుతూ కాళ్ళు చేతులు దులపడం మొదలుపెట్టాడు. అప్పుడు విశిష్ట కూడా అక్కడికి వచ్చి, ఏ క్యూటీ, ఇంతమంది ఉండగా అలా పరిగెత్తచ్చా, చూడు ఎలా పడిపోయావో అని బుగ్గలు పట్టుకొని లాగింది. ఆ పాపకు వాళ్ళేం మాట్లాడుతున్నారో అర్థం కాక రుద్ర విశిష్ట ముఖాలను మార్చి మార్చి చూస్తుంది. పాప ఎందుకు ఏం మాట్లాడడం లేదని
తలెత్తి ఆ పాప ముఖం కేసి అనుమానంగా చూసిన రుద్ర ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ షాక్ అయ్యాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రుద్ర జీవితంలోకి వచ్చిన ఆ పాప ఎవరు? ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేసి హై పాయింట్స్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.